అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్‌తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్‌లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగుళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్‌లో బెంగుళూరు ఆఫీస్ ఫోన్ నంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ, గురుతత్వం ఛానల్‌కి కానీ, జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజై భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంత ఫలదాయకం. నమోస్తు పద్మనాభాయ నాఘానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో నమో నమః. హరి ఓం. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతో చైత్రమాస శుక్లపక్ష ఈరోజు ద్వాదశి బుధవారం. ప్రస్తుతం మఖా నక్షత్రం ఉంది. మధ్యాహ్నం తర్వాత అంటే 10-11 గంటల తర్వాత ఈరోజు పుబ్బా నక్షత్రం పూర్వ పాల్గొని ప్రారంభమైపోతుంది. రేపు మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. అంటే రేపు మధ్యాహ్నం వరకు ఒకే తారాబలం ఉంటుంది. ఈరోజు 10 గంటల తర్వాత. అందువలన ఈరోజు రేపు మధ్యాహ్నం వరకు ఒకే తారాబలాన్ని మనం గమనించవచ్చు. ఇక ఈరోజు బుధవారం కాబట్టి విశేషమైన రోజు ద్వాదశి. లక్ష్మీనారాయణాయ నమః అనే నామాన్ని జపించాలి. ఈరోజు మంత్రబలంలో ఈ నామాన్ని ఎవరైతే జపిస్తారో వాళ్ళకి శుభం జరుగుతుంది. ఈ నామాన్ని ఎవరైతే ఈరోజు జపిస్తారో వాళ్ళకి అలక్ష్మి దూరమై లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది. దారిద్ర్యం దూరం అవుతుంది. వ్యాపారంలో అనిరీక్షిత లాభాలు అభివృద్ధి చెందుతాయి. ఈ రోజు ఈ నామాన్ని జపించడం వలన దైవిక భావాలు, దైవిక శక్తి మనలో అభివృద్ధి చెందుతుంది. అద్భుతమైన నామమంత్రమే ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఈ నామాన్ని అందరూ జపించండి. లక్ష్మీనారాయణ అనుగ్రహం పొందండి. ఓం లక్ష్మీనారాయణాయ నమః. అందరూ కూడా ఈ నామాన్ని ఈరోజు జపించి లక్ష్మీనారాయణుల అనుగ్రహం పొందండి. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో ఏదైనా అనుబంధాలు, ప్రేమ, ఆప్యాయత, కుటుంబ నిర్వహణ, జవాబుదారీ అనేది ఒక పుస్తకం లాంటిది. ఒక పుస్తకం రచించడం, నలుగురికి ఉపయోగపడే పుస్తకాన్ని రాయాలి అంటే ఎంతో శ్రమ ఉంటుంది. దాంట్లో ఎన్నో విషయాలు ఉంటాయి. అదే విధానంగా ఒక సంబంధాల్లోనూ అంతే. అందులో ఎన్నో విషయాలు ఉంటాయి, ఎన్నో విచారాలు ఉంటాయి, ఎంతో అవగాహన ఉంటుంది, ఎంతో నమ్మకం ఉంటుంది, విశ్వాసాలు ఉంటాయి, ప్రేమ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అయితే ఒక సంబంధం విరిగిపోవడానికి క్షణిక కాలం చాలు. అదే పుస్తకం కూడా దానికి నిప్పు వెలిగించడానికి క్షణిక కాలం చాలు. మన జీవితంలో సంబంధాలు పుస్తకం లాంటివి. వాటిని ఎంత అభివృద్ధి చేయాలి అనుకుంటే అంతవరకు తీసుకెళ్ళచ్చు. వాటిని ఎంత మనము విశ్వాసం పెట్టి, ఏకాగ్రత పెట్టి, జవాబుదారీగా మనం ఉంటే ఆ సంబంధాలకి విలువ పెరుగుతూనే ఉంటుంది. అక్కడ మనం ప్రేమ, దయ, విశ్వాసం, క్షమాగుణం అన్నీ చూపిస్తేనే ఆ సంబంధాలు మరింత దృఢంగా ప్రభావితం అవుతాయి. ఎప్పుడైతే అవిశ్వాసము, ఎప్పుడైతే అపనమ్మకాలు వస్తాయో, ఎప్పుడైతే క్రోధము ప్రారంభం అవుతుందో, ఎప్పుడైతే అజ్ఞానంతో మనము సంబంధాలని పరీక్షిస్తామో అప్పుడు ఆ సంబంధాలు విరిగిపోతాయి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ప్రేమ ఎక్కడుంటుందో ద్వేషం కూడా అక్కడే ఉత్పత్తి అవుతుంది. జీవితంలో ఏదైనా ప్రమాదకరమైన ద్వేషం ఏదైనా ఉంటుంది అంటే
అది ప్రేమతో ఉత్పత్తి అయిన ద్వేషం అత్యంత ప్రమాదకరమైనది. ఆవేశం క్షణిక కాలంలో వచ్చి వెళ్ళిపోతుంది. ఆవేశంలో ఏదైనా చేస్తారు, ఒకరు హాని చేయొచ్చు, మళ్ళీ రియలైజ్ అవుతారు. కానీ ద్వేషం అలాంటిది కాదు. ద్వేషం అనేది జీవితాంతం మనసులో పెట్టుకొనే సాధిస్తూనే ఉంటారు. ద్వేషం అనేది అంత త్వరగా వెళ్ళిపోదు. ద్వేషం అనేది కూడా రుణానుబంధం లెక్క వచ్చేస్తూ ఉంటుందంట. అలా జీవితంలో ఏదే కానీ ప్రేమ ఎక్కడుంటుందో అక్కడ ద్వేషం కూడా సృష్టి అవుతుంది. ఇక్కడ అన్న తమ్ముళ్ళు ఉంటారు, చాలా అన్యోన్యంగా తోడే పెరుగుతారు, జొతలో పెరుగుతారు. ఎందుకు ఆఖరిలో తెలియకుండానే ఒకరికొకరికి ద్వేషం వచ్చేస్తుంది. అక్కడ ముందు ప్రేమ ఉండింది, ఆఖరికి ద్వేషం ఎందుకయింది అంటే విరుద్ధమైన ఆలోచనల వల్ల. ఎవరిలో ఒకరిలో అజ్ఞానం ఉన్నా కూడా అక్కడ ద్వేషంగా మారిపోతూ ఉంటుంది. దానికి ఉదాహరణ మన కుటుంబాల్లో చాలా ఉంటాయి. జాగ్రత్తగా మీరందరూ విషయాల్ని గమనించాలి. ప్రేమ అనేది చాలా పవిత్రమైనది, స్నేహం అనేది చాలా పవిత్రమైనది, నమ్మకం అనేది చాలా పవిత్రమైనది. అనుబంధాలు, కుటుంబాలు, సంబంధాలు అనేవి చాలా విలువైనవి. వాటికి అంతులేనిది, విలువ కట్టలేనిది. వాటిలో చిన్నగా అజ్ఞానంగా మనం ప్రవర్తించినా, వాటిని నిర్లక్ష్యం చేసినా, ఆ ఒక సంబంధాలకి విలువలు లేకుండా ఆలోచిస్తే అక్కడ ద్వేషం అనేది ఉత్పత్తి అయి పెద్ద ప్రమాదంగా మారిపోతుంది. దానికి ప్రేమలో ఎప్పుడు ద్వేషం ఉత్పత్తి కాకుండా చూసుకోండి. సంబంధాల్లో ద్వేషం, పగ అనేది రాకుండా చూసుకోండి. ఒకరినొకరు జీవితంలో గౌరవించడం ప్రారంభించుకోండి. ఇంట్లో తల్లి తండ్రి ఏదైనా చెప్తే మనం గౌరవించుకోవడానికి ప్రయత్నించాలి. తల్లి తండ్రి స్థానం అంత గొప్పది. మాతృపితృల స్థానం వేదంలో కూడా ముందుగా మాతృపితృలకే ఆద్యత ఇచ్చింది, తదుపరి గురువుకి ఇచ్చింది, తదుపరి దేవతలకి ఇచ్చారు. గుర్తుంచుకోండి, జీవితంలో నుదిటి రాత తల్లిదండ్రులు మార్చలేరు, శరీరాన్ని ఇస్తారు. కానీ గురువు అజ్ఞానిని కూడా జ్ఞానిగా మార్చేస్తాడు. కానీ జీవిత లక్ష్యానికి చేరుకునేలా చేసేది ప్రకృతిలో ఉన్న దైవత్వం. ఈ ముగ్గురు రుణం మనపై ఎప్పుడూ ఉంటుంది. అయితే మీరందరూ బాగా ఈరోజు ఆలకించాలి నా మాట. జీవితంలో సంబంధాలు చాలా విలువైనవి. వాటిని తల్లిదండ్రుల పైన ద్వేషం సాధిస్తే ప్రకృతి మీకు విరోధంగా తిరుగుతుంది. తల్లిదండ్రుల పైన ద్వేషం పెంచుకొని, అక్కా చెల్లెల పైన ద్వేషం పెంచుకొని, అన్నా తమ్ముడి పైన ద్వేషం పెంచుకొని మీరు జీవిస్తున్నారు అంటే ఖచ్చితంగా మీకు అర్హత లేని జీవితాన్ని మీరు అనుభవిస్తున్నారు అని అర్థం. దీనికి రామాయణంలో చాలా గొప్ప ఉదాహరణలు ఉన్నాయి. ఈరోజు మంచి మాట, ద్వేషాన్ని వదిలేసి కుటుంబాన్ని బాధ్యతగా స్వీకరించండి. కుటుంబం బాధ్యతగా స్వీకరించి జీవితంలో అన్యోన్యంగా వెళ్ళడానికి ప్రయత్నించండి అనేది ఈరోజు మంచి మాట. ఈరోజు ఈ మంచి మాటకి తగినట్టుగా ఒక చిన్న విషయం తెలియచేస్తా, వినండి. ఒక కుటుంబం, దాంట్లో తండ్రి చిన్న వయసులోనే చనిపోతారు. అన్నా తమ్ముళ్ళు 2 ఉంటారు, చెల్లెళ్ళు 3 ఉంటారు. వాళ్ళకి వివాహం చేయాలి. వీళ్ళు చాలా కష్టపడి మంచి సంబంధాలకే ఇవ్వాలి, మాకన్నా మంచి పొజిషన్లో వాళ్ళు ఉండాలి, అటువంటి వాళ్ళకి వివాహం చేయాలి అని ఆ 2 అన్నయ్యలు రాత్రి పగలు కష్టపడి వివాహం చేస్తారు. అప్పులు చేసి వివాహం చేస్తారు. తర్వాత అప్పులు తీర్పుకుంటారు. తర్వాత ఇంక 2 చెల్లెలకి అలాగే చేస్తారు. కొంచెం ఆస్తి ఉంటుంది, అమ్మేసి వీళ్ళు గొప్పగా ఉండాలి అని కోరుకొని గొప్పింటికి ఇక పెళ్ళిళ్ళు చేస్తారు, పంపించేస్తారు. తర్వాత వీళ్ళకి రోజు రోజుకి నిదానంగా, ఎందుకంటే 3 చెల్లెలకి వివాహం చేసి వీళ్ళు చేసుకునే వయసు అయింది, వీళ్ళు పెద్దోళ్ళు అవుతూ వీళ్ళకి భార్య పిల్లలు అందరూ వచ్చారు, వీళ్ళు పెరుగుతూ ఉన్నారు. అనుకోకుండా ఒకరోజు వాళ్ళకి కోర్టు నుంచి నోటీస్ వస్తుంది, మాకు ఆస్తులు కావాలి. ఎవరు? ఆ 3 చెల్లెలు. ఎప్పుడైనా వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు కానీ, లేదా వాళ్ళు ఏదైనా వ్యవసాయం చేసే సమయంలో నష్టాలు జరిగినప్పుడు, అప్పుల పాలు అయిపోయినప్పుడు వీళ్ళు అప్పులు పంచుకోవడానికి అక్క చెల్లెలు వచ్చారా ఎప్పుడైనా? లేదు. ఆస్తిని పంచుకోవడానికి మాత్రం వస్తారు కదా. ఎటువంటి అజ్ఞానం ఇది అని ఒక ఆర్టికల్, ఎటువంటి అజ్ఞానం ఇది అని ఒక పురుషుడు వచ్చి నన్ను ప్రశ్నించాడు. మా చెల్లెల కోసం మేము ఇలా చేశాం, కానీ ఆఖరికి ఈ పరిస్థితి వచ్చింది.
గురుగారు మేము ఇచ్చి వాళ్ళు మంచి ఇంటికి చేసింది ఎందుకంటే వాళ్ళ జీవితంలో మాకన్నా బాగుండాలి అని మా ఆలోచనలతో మంచిగా మేము వివాహాలు చేస్తే ఈరోజు నడి రోడ్డు పైన నిలబెట్టడానికి మా చెల్లెళ్ళు ఆలోచించారు. గురుగారు ఉండేది 2 ఎకరాలు, ఇప్పుడు అన్నకు 1 ఎకరా, తమ్ముడికి 1 ఎకరా, మాకిద్దరికి ఒకటి ఉంటుంది, అది మా పిల్లల భవిష్యత్తుగా అవుతుంది అనుకున్నాం. కానీ 3 చెల్లెళ్ళు దాన్ని 5 భాగాలు చేయండి అంటే 5 భాగాలు చేస్తే 40 సెంట్ల భూమి వచ్చింది గురుగారు. 40 సెంట్ల భూమి. మా అన్నయ్యకి 3 పిల్లలు, నాకు 2 పిల్లలు గురుగారు. ఒక్కొక్కరికి 10 సెంట్లు పనిచేస్తే అయిపోయింది, ఇంకా ఏం లేదు. కానీ మొత్తం జవాబుదారీ మేము తీసుకున్నాం, మంచి మార్గంలో వెళ్ళాము, మా చెల్లెల్ని మంచి భవిష్యత్తును చూడాలి అనుకున్నాం. కానీ మా జీవితాలు వాళ్ళే ఇలా చేస్తే మేము ఇంకెవరి కోసం బతకాలి గురుగారు అని ఒక ప్రశ్న వేస్తే దానికి సమాధానం లేకుండా పోయింది. అంటే ఆలోచించండి, జీవితంలో సంబంధాలు, విలువలు, అక్కడ ద్వేషాలు ఎందుకు వస్తున్నాయి అంటే కష్టాల్ని పంచుకోవడానికి ఎవ్వరు ఏ ప్రేమ ఏ ఆప్యాయత అవ్వట్లేదు. కానీ సుఖాన్ని ఆస్తులు పంచుకునేటప్పుడు అన్ని సంబంధాలు పేరు పెట్టుకొని వస్తున్నారు. అంటే ఇక్కడ ఆస్తుల కోసం సంబంధాలు పెరుగుతున్నాయా, సంబంధాల కోసం ఆస్తుల్ని సృష్టిస్తున్నారా అనేది అయోమయం. అందుకే ఎప్పుడో పూర్వంలో నన్ను ఒకరు ప్రశ్నించారు ఫ్లైట్లో వస్తూ ఉంటే. నాకు ఒక సందేహం ఉంది, శ్రీరాములు వారు పెద్దవారా వయసులో, హనుమంతుడు పెద్దవారా వయసులో అని అడిగారు. అడగంగానే నాకు ఆశ్చర్యమైంది. అరే ఇదేంటి ప్రశ్న, ఎప్పుడు నన్ను అడగలేదు కదా అని చెప్పి, అవును సార్ నేను చదువుకున్నాను రామాయణం, ముందుగా జన్మించింది హనుమంతుడే, హనుమంతుడు జన్మించి హనుమంతుడు గొప్ప వ్యక్తి పెద్దోడైన తర్వాత అప్పుడు శ్రీరాములు వారు జన్మించింది అంటే ఆయన నన్ను అప్రిషియేట్ చేసి, మీకు ఏదైనా ఈ విషయంలో మీకు ఏదైనా నాకు చెప్పాలంటే చెప్పండి హనుమంతుడి గురించి అన్నారు. అప్పుడు నేను చెప్పాను, రాముల కన్నా గొప్ప శక్తివంతుడు హనుమంతుడు. ఇక్కడ రాముల వారు, లక్ష్మణ వారు, సీత, వీళ్ళు 3 వల్ల రామాయణము అనేది స్టార్ట్ అయింది. కానీ ఆ రామాయణానికి ఒక అంత్యం లభించింది హనుమంతుడు ఉన్న తర్వాత. వీళ్ళు 4 హనుమంతుడు లేకుండా వీళ్ళు 3 ఎవరు లేకపోయినా రామాయణం జరిగేది, ఏదో కారణం వల్ల జరిగేది. కానీ హనుమంతుడే లేకుండా ఉంటే రామాయణమే జరిగేది కాదు. సముద్రం దాటకుండా సీత ఎలా అక్కడ మహోత్తరమైన పాత్ర అవుతుంది. అందుకే ఇక్కడ అంత గొప్ప శక్తిశాలి, అంత గొప్ప వంతుడు, వయసులో పెద్దవారు శ్రీరాములు వారికి దాసత్వం వహించారు. ఇక్కడ నేను తెలుసుకుంది ఒకటే, వయసు గొప్పతనం కాదు, జ్ఞానం గొప్పతనం. అలా అటువంటి సామవేద ప్రవీణుడు, సామవేద పండితుడు హనుమంతుల వారు శ్రీరాముల వారికి వయసులో పెద్దోళ్ళైన దాసత్వం వహించి శిరసాష్టాంగ నమస్కారాల్ని వేశారు. మహావిష్ణు స్వరూపుడైన శ్రీరాముల వారికి వయసు అనేది ముఖ్యం కాదు, వ్యక్తిత్వము, అతనిలో ఉన్న విద్య మాత్రమే అనే దాన్ని ఈ రామ హనుమంతుల వల్ల నేను తెలుసుకున్నాను. అంటే మళ్ళీ అప్రిషియేట్ చేసి ఆయన నంబర్ ఇచ్చి ఒక విజిటింగ్ కార్డ్ ఇచ్చి వెళ్ళాడు. అంతే, మళ్ళీ ఎప్పుడు కనబడలేదు అతను. కానీ ఈ ఒక విషయాన్ని మీ ముందు ఎందుకు చెప్తున్నాను అంటే జీవితంలో జ్ఞానం అనేది అంత గొప్పది, సంబంధాలు అనేది అంత గొప్పది. స్నేహం కోసం ఏం జరిగింది, సంబంధాల కోసం ఏం జరిగింది అనే దాన్ని రామాయణంలో చూస్తే ఒక్కొక్క సంబంధము, ఒక్కొక్క మాట, ఒక్కొక్క చోట కూడా ఎంతో ద్వేషం ఉంది, అంతే ప్రేమ ఉంది, 2 కనబడుతున్నాయి. ద్వేషంతో ఉలిక్కిపడిన వారు ఆఖరికి అంత్యమయ్యారు. ప్రేమని గెలిపించుకోవాలి అనుకున్న వారు ప్రేమతో గెలిచారు. అందుకే మన పూర్వీకులు తెలియచేసిన రామాయణ, మహాభారతం ఇతిహాసంలో ఇటువంటివి ఎన్నో విషయాలు ఉంటాయి. కానీ వాటిని మనం ఎలా స్వీకరిస్తామో అనేది మీ జ్ఞానాన్ని బట్టి ఉంటుంది. మన సనాతన సంప్రదాయాల్లో జ్యోతిష శాస్త్రం కూడా ఒక స్థానాన్ని అలంకరించింది. ప్రతి నక్షత్రానికి 4 పాదాలు కదా. ఈ ఒక 4 పాదాల్లో మొదటి పాదం బాల్యాన్ని చూపిస్తుంది, 2వ పాదం యవ్వనాన్ని చూపిస్తుంది, 3వ పాదం సాంసారిక స్థానాన్ని చూపిస్తుంది, 4వ పాదం వృద్ధాశ్రమాన్ని చూపిస్తుంది. అలా ఈ 4 పాదాల్లో కూడా బాల్యము, యవ్వనము, సాంసారికం, వృద్ధత్వం చూపిస్తుంది. అయితే మనిషి ఏ పాదంలో జన్మిస్తే వాళ్ళకి బాల్యంలో కష్టాలు వస్తాయా, అదృష్టం వస్తుందా?
మధ్యలో కష్టం వస్తుందా? ఏ పాదంలో వాళ్ళు జన్మించారు, వాళ్ళకి ఏ పాదంలో జన్మించిన వారు 4వ పాదంలో జన్మించారనుకోండి, అయితే వృత్తాప్యంలో వాళ్ళకి యోగం వస్తుందా, లేదా ఆయుష్ క్షీణిస్తుందా, వాళ్ళ అదృష్టవంతులు ఎలా అవుతారు? ఇటువంటి ప్రశ్నలు కూడా జ్యోతిష్య శాస్త్రంలో చాలా అద్భుతంగా రచించేశారు మన పూర్వీకులు. అందుకే ఎప్పుడు కూడా మన సంప్రదాయంలో జ్యోతిష్య శాస్త్రంలో చాలా విలువైన విషయాలని మనకు అందించారు. కానీ ఆ విలువైన విషయాలని పరిపూర్ణ జ్ఞానంతో మీరు వాటిని స్వీకరిస్తే మాత్రమే అర్థమవుతాయి. కానీ ఏదో అజ్ఞానంతో స్వీకరిస్తే అది అర్థమవ్వదు. అలా జ్యోతిష్య శాస్త్రంలో శకున శాస్త్రం కూడా ఒక భాగం ఉంది. మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా దెబ్బ తగిలితే, ఎదురు దెబ్బ అంటాము, కాలికి ఏదైనా చిన్నగా దెబ్బ తగిలితే, గుమ్మం తాకితే, ఏదైనా నొప్పి అవుతూనే అలాగే మనం బయటికి వెళ్ళకూడదు. 5 నిమిషాలు ఇంట్లో కూర్చొని ఒక గ్లాసు నీరు తాగి బయటికి వెళ్ళాలి అనిపిస్తుంది. తర్వాత ఎవరైనా మనకి ఇంట్లో బయటికి వెళ్ళేటప్పుడు నీరు ఏదైనా ఇచ్చారనుకోండి, వాళ్ళ చేతుల్లో జారినా మీరు చేతుల్లో జారినా ఖచ్చితంగా 2 నిమిషాలు ఆడ కూర్చొని మళ్ళీ బయటికి వెళ్ళాలి. తర్వాత ఎవరైనా కుంకుమ ఇచ్చేటప్పుడు వాళ్ళ చేతుల్లో నుంచి జారి పడిపోయింది అనుకోండి, ఖచ్చితంగా మళ్ళీ దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అదే ఇంట్లో కూర్చొని ముత్తైదు పూజ చేసి తదుపరి వాళ్ళ చేతిలో నుంచి కుంకుమం తీసుకోవాలి. ఇలా మంగళ కార్యాలకి ప్రత్యేకమైన స్థానం. అప్పుడు మీ జీవితాన్ని మరింత సుందరంగా చేసుకోవచ్చు. ఈరోజు తారాబలం 10 గంటల తర్వాత మనకి ఈరోజు పుబ్బా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ పుబ్బా నక్షత్రం కాబట్టి రేపు మధ్యాహ్నం వరకు ఇదే నక్షత్రం ఉంటుంది. ఈ రోజు రేపటికి కూడా మీరు ఒకే తారాబలం చూసుకోండి, తప్పేం లేదు. రేపు మధ్యాహ్నం వరకు మంచి సమయమే ఉంటుంది. ఈ రోజు 10 గంటల తర్వాత. ఈరోజు నిత్య నక్షత్రం పుబ్బా నక్షత్రం, మకా నక్షత్రం కాసేపట్లో అయిపోతుంది. అలా నిత్య నక్షత్రాన్ని మనకి 3 గంటల కన్నా అధికంగా ఉన్న నక్షత్రం అంటే పుబ్బా నక్షత్రం ఈ రోజుకి. అందువలన పుబ్బా నక్షత్రం నిత్య నక్షత్రంగా తీసుకుంటే అశ్విని మకా మూలా నక్షత్రం వారికి సంపద తార, విశేషమైన రోజు, అదృష్టాన్ని ఇచ్చే రోజు, ఉపయోగం చేసుకోండి. భరణి పుబ్బ పూర్వాషాఢ జన్మతార, ఆరోగ్యంలో జాగ్రత్త. కృతిక ఉత్తరాషాఢ వారికి పరమమిత్రతార, ప్రయత్నించండి, శుభం జరుగుతుంది. రోహిణి అష్ట శ్రవణ నక్షత్రం వారికి మిత్రతార, శుభం జరుగుతుంది, ప్రయత్నించండి. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి నైదన తార, జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఇక ఆరిద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి సాధక తార, అనుకూలంగా ఉంది, ప్రయత్నించండి. పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద నక్షత్రం వారికి ప్రత్యక్ తార, ఇది అంత శుభం కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. పుష్య అనురాధ ఉత్తర భాద్రపదం వారికి క్షేమ తార ఉంది, ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది, ప్రయత్నించండి. ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి విపత్తార, అంత శుభం కాదు, జాగ్రత్త వహించడం మంచిది. ఈరోజు దివ్యమైన వాస్తు పరిష్కారం. ఇంట్లో అనుకోకుండా ఎక్కువ అనారోగ్యం వస్తూ ఉంది అంటే ఇంట్లో ఏదో సమస్య ఉంది అని అర్థం. ఎప్పుడు కూడా గాలి వెలుతురు బాగా వస్తూ ఉండాలి. ఇంట్లో ఉత్తర దిశ నుంచి గాలి అధికంగా రావాలి, తూర్పు నుంచి వెలుతురు ఎక్కువగా రావాలి. ఇది శాస్త్రీయ రీత్యా మంచిది. చుట్టూ వాతావరణం బాగుంటే ఇంటి కూడా వాతావరణం బాగుంటుంది. చుట్టూ వాతావరణం బాగలేదు అంటే ఇంట్లోపల కూడా బాగుండదు అని. కానీ ఏ ఇంట్లో అయితే అధికంగా నీళ్లు వ్యయం అవుతూ ఉంటాయో ఆ ఇంట్లో స్థానబలం ఉండదు. రెండోది, ఏ ఇంట్లో అయితే ఎప్పుడు కూడా వాష్రూమ్స్ డోర్లు ఓపెన్లోనే పెట్టి ఉంటారో ఆ ఇంట్లో అనారోగ్య సమస్యలు ఎక్కువ వస్తాయి అని వాస్తు శాస్త్రం. అయితే ఇంట్లో అన్ని విధాలుగా బాగుంది, వాస్తు కూడా బాగుంది, ఇంట్లో అనారోగ్య సమస్యలు ఒకరైనా వస్తూ ఉంది అంటే ఆ ఇంట్లో ఏదో సమస్య ఉంది అనే అర్థం. అంటే స్థాన బలం టోటలీ 0 అయిపోయింది. దానివల్ల ఆ ఇంటి ఆయుష్ మన ఆయుష్ని క్షీణం చేస్తూ ఉంది. ఆ సమయంలో మనం ఏం చేయాలి అంటే ఆ ఇంట్లో బ్రహ్మస్థానంలో కానీ లేదా ఆ ఇంట్లో తూర్పు గోడకు కానీ ఒక శ్రీవాస్తు యంత్రం పెట్టాలి, లేదా భూమిలో అయినా పెట్టచ్చు పర్మనెంట్గా. అలా చేస్తే స్థాన బలం పెరిగి ఉండే రోజులు ఆ ఇంట్లో ఆరోగ్యవంతులు అవుతాం. కర్మకి తగినట్టుగా మనకి ఏదైనా అనారోగ్యం వచ్చింది అనుకోండి, హాస్పిటల్ వెళ్తానే రికవరీ అవుతాం. కానీ ఒకరైనా చైన్ లింక్ ఇలాగే తిరుగుతూ ఉంది అంటే ఆ సమస్య ఉంది అనే కదా అర్థం. దాన్ని గమనించి ఇటువంటి పరిష్కారాలు ఆచరించండి. రేపు గురువారం, విశేషమైన రోజు. కొద్ది రోజుల నుంచి చాలా మందికి
ఉద్యోగాల్లో సమస్యలు అంటున్నారు. అనుకోకుండా ఉద్యోగాల్లో కొత్త ఉద్యోగాలు ప్రాప్తిస్తలేదు అని, లేదా ఉద్యోగంలో ప్రమోషన్ పెండింగ్ ఉంది అని, ఇలా ఎంతో మందికి ఉద్యోగాలు లేకుండా ఉండేవారు కూడా ఉన్నారు. రేపు ఉదయాన్నే తలస్నానం చేసుకొని 8 గంటల లోపు దగ్గరలో ఎక్కడైనా సరే ఔదుంబర వృక్షము అంటాం. ఔదుంబర వృక్షము అంటారు, దాన్ని అత్తి చెట్టు అంటారు, కొందరు ఫీక్ ట్రీ అంటారు, మరియు కొందరు దత్తాత్రేయ వృక్షం అంటారు, మరియు మేడి చెట్టు అని కూడా అంటారు. మేడి చెట్టు, మేడి పండు, మేడి చెట్టు, దీన్ని ఔదుంబర వృక్షం. రేపు ఉదయం ఒక చెంబులో నీళ్లు తీసుకొని అందులోకి కాస్త పసుపు వేసి చేతిలో పెట్టుకొని ఆ వృక్షం దగ్గరికి వెళ్ళి, వృక్షరాజా నాకు ఉద్యోగం కావాలి అని చెప్పి సంకల్పం చేసి ఆ నీళ్లు ఆ చెట్టుకి పోసి రావాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు త్వరలోనే ఉద్యోగ ప్రాప్తించే యోగం ఉత్పత్తి అవుతుంది. ఉద్యోగంలో ఏదైనా సమస్యలు ఉంటే దాని నుంచి విముక్తి లభిస్తుంది. భక్తి శ్రద్ధతో రేపు ఆచరించండి. ఈరోజు సాయంత్రం మహాలక్ష్మి అమ్మవారి ముందు పాలతో క్షీరాభిషేకం చేసి ఎర్రటి పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించి అమ్మవారికి పసుపు కుంకం 2 మంగళ ద్రవ్యాలతో కాస్త అర్చించి అమ్మవారికి తీయని ప్రసాదం ఏదైనా గుడ అంటే బెల్లం కానీ లేదా ఏదైనా తీయని ప్రసాదం మన ఇంట్లో ఏముంటే అది నైవేద్యం పెట్టి కనకదార స్తోత్రం పారాయణ చేసుకోండి, లేదా లక్ష్మీ అష్టకాన్నైనా పారాయణ చేసుకోండి. ఇలా చేస్తే ఆర్థిక సమస్యల నుంచి బయటపడతాము. చేసే వృత్తిలో మనకి అభివృద్ధి కనబడుతుంది. అద్భుతమైన యోగక్షేమం ఆచరించండి. బ్రహ్మోస్. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానానికి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622.